హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వంకాయ కూర ఎలా చేయాలి అంటే గ్రేవీగా మసాలా అనమాట ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే మనం తీసుకున్న వంకాయల్ని మనం మసాలా కదా అనుకున్నాం. సో మసాలా కర్రీలోకి మనం సేమ్ గుత్తి వంకాయని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటామండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు 4 సైడ్లు కోసుకొని ఆ లోపల కొంచెం నేను పెద్ద వంకాయలు తీసుకున్నాను కాబట్టి ఆ లోపల కూడా నేను అలా కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇలా కట్ చేసిన దాన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాక అప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయలను అందులో వేయాలి. ఇలా వేయటం వల్ల వంకాయలో ఉన్న వగరు అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ మసాలాకి కావాల్సిన పదార్థాలు అండి, అల్లం వెల్లుల్లిపాయలు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి చిన్న చిన్న అమౌంట్లో తీసుకుంటాము. అలాగే టమాటా, ఉల్లిపాయలు ఇక్కడ 2, టమాటా అయితే మీడియం సైజు కొంచెం పెద్దది ఒకటి తీసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చెప్పుకున్న జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర వేసుకోవాలి. మసాలా సామాన్లో తీసుకునే జీలకర్ర కాదండి, ఇది ఇంక సపరేట్గా తీసుకునే జీలకర్ర. అలాగే ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడా అంటే కారం కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే, ఎక్కువ తింటున్నట్టయితే కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకుంటారు, లేదంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం వేగాక మనం ముందుగా చెప్పుకున్న మసాలా సామాన్లన్నిటినీ కూడా మనం వేయించుకోవాలి. మనకి ఇంకా గ్రేవీ టేస్టీగా రావాలి అనుకుంటే వేరుశనగ పలుకులైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే జీడిపప్పు, గసగసాలని వేయించి దాన్ని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు వంకాయ కర్రీలో. సో ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే ఆనియన్స్ వేగాక టమాటా ముక్కల్ని కూడా నేను యాడ్ చేసుకుంటాను. సో ఆనియన్స్ కొంచెం హీట్ అయ్యాక నేను టమాటోస్ను కూడా యాడ్ చేసేసాను. తర్వాత కొంచెం త్వరగా కుక్ అవ్వటానికి నేను సాల్ట్ అన్నది యాడ్ చేశాను. యాడ్ చేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకున్నాక మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో మనం వీటిని వేయించుకోవాలి. సో ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలి. సో నేను ఏం చేశానంటే నెక్స్ట్ దానికి షిఫ్ట్ చేస్తాను, నెక్స్ట్ స్టవ్కి. ఇక్కడ ఏంటంటే ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా కట్ చేసుకొని వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని వేయించుకోవాలి. వీటిని నార్మల్గా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై కాదు, జస్ట్ నేను ఫ్రై చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే వాటిని ఉడకబెట్టి మళ్ళీ ఫ్రై చేస్తారు, అది వేరే ప్రాసెస్ అన్నమాట. సో మనకు తెలుసు కదా, వంకాయ అంటేనే ఈజీగా కుక్ అయిపోతుంది, అలాగే చాలా వెరైటీస్ అన్నవి మనం చేసుకోవచ్చు వంకాయతో. సో ఇందులో కూడా కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్నాను. సో బాగా ఇది మెత్తగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. సో మూత పెట్టేసుకున్నాను. ఇవి వేగేలోపు మనం ముందుగా మసాలా వేయించుకున్నాం కదా, అది చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. సో నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మనం వేయించుకునే మసాలాని. సో దీన్ని మిక్సీ పట్టే మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది.
సో వంకాయతో అయితే వంకాయని ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే వంకాయ త్వరగా ఉడికిపోతుంది. అది ఫ్రై అయినా కానివ్వండి, లేకపోతే దేంట్లోనైనా కాంబినేషన్లో సాంబార్లో కానివ్వండి చాలా బాగుంటుంది. అందుకే కదా దీని మీద ఒక పాట కూడా వచ్చింది. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఆ పేస్ట్ రెడీ అయ్యేలోపు మనకి ఇక్కడ వంకాయలు కూడా బాగా కుక్ అయిపోయినాయి, చూసారా. సో వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ మర్చిపోద్దండి, వేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్కి ఒకసారి వాటిని తిప్పుతూ ఉండాలి. వంకాయ మొత్తం మనకి ఫ్రై అవ్వాలి కదా. సో ఇలాగా సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలా సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక నేను అదే కళాయిని యూజ్ చేసుకుంటున్నానండి. అంటే సపరేట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఎందుకు అని నేను అదే కళాయిని యూజ్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ అయితే సరిపోదు మనకి మసాలాని ఫ్రై చేయడానికి. సో అందుకని నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం జీలకర్ర, హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, అంటే ఇది తాలింపు లాగేనమాట. సో పెట్టుకున్నాక మనం మిక్సీ చేయించుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఏంటంటే రైస్తో పాటు కావాలి కాబట్టి నేను ఇంకా రసం కానీ సాంబార్ కానీ ఏం చేయలేదు కాబట్టి నాకు గ్రేవీ ఎక్కువ వచ్చేలా ఈ ప్రాసెస్ నేను చేశాను. సో ఇలా వేయించుకున్నాక మనకి గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మనం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది కొంచెం వేయించాలి, నూనెలో వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. కొంచెం ఆ మసాలా ఆ నూనెలో కలిసిన తర్వాత అప్పుడు మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోలేదు అంటే ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ అన్నది వేసి ఆ మొత్తం పేస్ట్ కూడా మనం క్లీన్ చేసి వేసేయవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత మనకు కావాల్సిన మన టేస్ట్కి కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నప్పుడు మాత్రం ఇది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, వీలుంటే సిమ్లో పెట్టుకుంటే ఇది బాగా మగ్గుతుంది. సో కారంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను.
ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే బాగా ముద్దగా ఉంది కదా, నాకు బాగా కొంచెం రైస్లోకి కాబట్టి కొంచెం వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకున్నాను. బాగా ఈ పేస్ట్ అంతా మగ్గిన తర్వాత మనం చిన్న చింతపండు కనుక యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇంకొంచెం చింతపండు పులుసుని నేను యాడ్ చేసుకున్నాను. చేసుకున్నాక కొంచెం ఒక 2 to 3 minutes మనం మగ్గించుకోవాలి. ఇలా పేస్ట్ మగ్గిన తర్వాత మనం వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా మొత్తం వంకాయలు ఫ్రై అయిన వంకాయలకి పట్టేలాగా మనం అటు ఇటు కలుపుకోవాలి. టేస్ట్ చూసాక సాల్ట్ ఇంకా యాడ్ అవుతుంది అనిపిస్తే మనకి యాడ్ చేసుకుంటాము సాల్ట్. ఆ తర్వాత అటు ఇటు మొత్తం సాల్ట్ కరిగేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఒక 2 to 3 minutes మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే మసాలా కర్రీ వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి.